ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వెళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. చంపలో విరబూసి అమ్మాయి సిగ్గుదొంతరలు. ఆ సొంపులకు ఎరవేసి అబ్బాయి చూపు తొందరలు. ఏ వరాలు ఈ జవరాలై జతపడు సమయంలో. వానవిల్లే వధువుగా మారి ఒదిగిన వేడుకలు. తన సరసన విరిసిన సిరిసిరి సొగసుల కులుకుల కలువకు కానుకగా ఎద సరసున ఎగసిన అలజడి అలలే తాకగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. విన్నవారెవరసలు సన్నాయి వారి సంగతులు. సనసన్నగా రుసరుసలు వియ్యాల వారి విసవిసలు. సౌదు చూసి చకచకాడే జూదశిఖామణులు. పందిరంతా ఘుమఘుమలాడే విందు సువాసనలు. తమ నిగనిగనగలను పదుగురి ఎదురుగా ఇదిగిదిగో అని చూపెడుతూ తెగ తిరిగే తరుణుల తికమక పరుగులు చూడగా. ఆకాశం దిగి వచ్చి మబ్బులతో వెయ్యాలి మన పందిరి. ఊరంతా చెప్పుకునే ముచ్చటగా జరగాలి పెళ్ళంటే మరి. చెరిసగమవమని మనసులు కలుపుతూ తెర తెరిచిన తరుణం. ఇది వరకెరగని వరసలు కలుపుతూ మురిసిన బంధుజనం. మా ఇళ్ళలేత మా వీళ్ళ తోరణాలన్నీ పెళ్లి శుభలేఖలే. అక్షింతలేసి ఆశీర్వదించమను పిలుపులైన వీగాలులే.
ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక తుంటరి చూపులు చాలిక ఓహో అల్లరి 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 ఆశలు రేపక నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది ఏ ఊరే అందమా ఆచూకీ అందమా కవ్వించే చంద్రమా గోబూచే చాలమ్మా ఎక్కడ ఉందో తారక ఓహో అల్లరి 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 ఆశలు రేపక కులుకులు ఆ మెలికెలు మేఘాలలో మెరుపులు పలుకులు ఆ పెదవులు మన తెలుగు రాచిలకలు పదనులు ఆ చూపులు చురుకైన చురకత్తలు పరుగులు ఆ అడుగులు గోదారిలు వరదలు నా గుండెలో అదో మాదిరి నింపేయకే సుధా మాధురి నా కళ్ళలో కళల పందిరి అల్లేయ కోయి మహాపోకిరి మబ్బుల్లో దాగుంది తన వైపే లాగింది సిగ్గల్లే తాకింది బుగ్గల్లో పాకింది ఓహో తుంటరి చూపులు చాలిక ఎవరు నన్నడగరే అతగాడి రూపేంటని అడిగితే చూపించనా నిలువెత్తు చిరునవ్వుని మెరుపుని తొలి చినుకుని కలగలిపి చూడాలని ఎవరికి అనిపించిన చూడొచ్చు నా చెలియని ఎన్నాళ్ళినా తనొస్తాడని చూడాలట ప్రతి దారిని ఏ తోటలో తనందోనని ఎటు పంపను నా మనసుని ఏనాడో ఇంతిదిగా కంగారే ఎరుగెనుగా అవునన్నా కాదన్నా గుండెలకు కుదురుందా తుంటరి చూపులు చాలిక ఓహో అల్లరి 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 ఆశలు రేపక ఎక్కడ ఉందో తారక నాలో ఉక్కిరి బిక్కిరి ఊహలు రేపే గోపిక పూవానగా కురుస్తున్నది నా చూపులో మెరుస్తున్నది నా కోసమే తళుక్కన్నదో నా పేరునే పిలుస్తున్నదో కవ్వించే చంద్రమా దోబూచే చాలమ్మా ఏ ఊరే అందమ్మా ఆచూకీ
పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు నా ఊపిరి గాలికి ఉయ్యాలలుగుతూ ఉంటే ముంగురులు నువ్వు నెట్టేస్తే ఎలా నిట్టుచబట్టే నిష్ఠురపు విలవిలలు గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పతగునా నీ కళ్ళని పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేరా అసలు మంజుల హాసమా ప్రతి మలుపులోన ఎదురుపడిన వన్నెల వనమా విరిసిన పించమా విరుల ప్రపంచమా ఎన్నెన్ని వన్నె చిన్నెలంటే ఎన్నెల వశమా అరే నాగాలే తగిలినా నా నీడే తరిమినా పులకవా పరకవా వామా ఎంతో మది మాటినా ఇంతే నా అంగన మదిని మీటు మధురమైన మనవిని వినుమా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా సామజవర గమనా నిన్ను చూసి ఆగగలనా మనసు మీద వయసుకున్న అదుపు చెప్పదగునా పట్టుకు వదలనన్నవి చూడే నా కళ్ళు ఆ చూపులనల్లా తొక్కుకు వెళ్ళకు దయలేదా అసలు నీ కళ్ళకి కవలి కాస్తాయే కటుకల నా కలలు నువ్వు నులుముతుంటే ఎర్రగ కందిచిందే నేసెగలు సుహాసిని రావమ్మ సుభాషిణి రావమ్మ సులోచని రావమ్మ సౌదామిని దివిలో బంగారు బాలామణి దిగిరా మబ్బుల మేనాలని తొణికే సొగసులు చూడాలని అరవిచ్చల కన్నుల వెన్నెల వెన్నెల పున్నమి గనులవని అతిలోక సుందరి తోలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుల్లో గంట మాదిరి కొట్టుకున్నదే అతిలోక సుందరి తొలి చూపుకే ఇలా మత్తిపోయేనే మారి ఉన్న ఒక ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే కత్తులా కాటుక కళ్ళావి లిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదా అయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే
తీసుకుని నీ ఆత్మాభిషేకంతో నింపమని ఆశీర్వదించమని జీవించమని తోడుగుండమని చేసినాము నడుస్తున్నాం తండ్రి. అతిలోక సుందరి తొలి చూపుకేలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. నిన్ను చూసి గుండెలోన కుంభమేళ జరిగిందే. అమ్మో నీలో ఎన్ని కొత్త కోణాలే అన్ని నన్ను గిల్లి గిచ్చే ప్రాణాలే అల్లాడిపోయేలాగా పంచ ప్రాణాలే కన్నె మీసాల దూకావే. కాటుక కళ్ళావి నిప్పులా స్ట్రాబెర్రీ పళ్ళావి అందమే నిన్ను చూసి ఫిదాయి నీతో ఫోటో దిగి ఆటోగ్రాఫీకి వెయిటింగ్ చేస్తా ఉంటాదే. అతిలోక సుందరి తొలి చూపుకేలా మత్తిపోయేనే మరి ఉన్న ఒక్క ఊపిరి గుళ్ళో గంట మాదిరి కొట్టుకున్నదే. అక్షరం చదవకుండా పుస్తకం పేరు పెట్టేశానా అద్భుతం ఎదుటనున్న చూపు తిప్పేశానా అంగుళం నడవకుండా పయనమే చేదు పొమ్మన్నానా అమృతం పక్కనున్న విషములా చూసానా.
తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే నేనని ఏదేదో ఏదో ఏదో ఇది ఏనాడు నాలోనే లేనిది నీపైనే ప్రేమైందే చలి నిలిపావురా నా కళ్ళలో నిలిచావురా నా ప్రేమనే గెలిచావురా మనస్సుని పిలిచావురా నా లోకమైపోయావురా వెయ్యేళ్ళు నాతో ఉండరా ఇన్నాళ్ళు నాకేం లోటో తెలిసిందిరా ఇకపై నా నువ్వా లోటే తీర్చాలిరా ఇన్నేళ్ళు కన్నీళ్ళెందుకు రాలేదని నువ్వు దూరం అవుతూ ఉంటే తెలిసిందిరా నిన్ను పువ్వుల్లో పెట్టి చూసుకుంటా చిన్ని గుండెల్లో దాచిపెట్టుకుంటా లెక్కలేనంత ప్రేమ తెచ్చి నీ పైన కుమ్మరించి ప్రేమించిన కొత్తగా మనస్సునే పిలిచావురా నా లోకమైపోయావురా వేళ్ళు నాతో ఉండరా తెలుసా తెలుసా ప్రేమించాలని తెలుసా తెలుసా ప్రాణం నువ్వని రసా రసా నీకే ప్రేమని రసా రసా నువ్వే తదిగిడ తగచడు తదిగిడ తగచడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలావే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకై నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే తదిగిడ తగచడు తదిగిడ తగచడు తరిగిట తదరిన తదిదీత ఆనందం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మొదలిక మళ్ళీ గీత గోవిందం ఊహలకు దొరకని సొగసా ఊపిరిని వదలని గొలుసా నీకు ముడి పడినది తెలుసా మనసున ప్రతి కొసా నీ కనుల మెరుపుల వరసా రేపినది వయసున రభసా నా చిలిపి కలలకు బహుశా ఇది వెలుగుల దశ నీ ఎదుట నిలబడు చనువే వీసా అందుకుని గగనపు కొనలే చూసా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే
కలకు కరగని మధువా పంతములు విడువని బిగువా జరిగిన దడగవా నా కదని తెలుపుట సులువా జాలిపడి నిమిషము వినవా ఎందుకని గడికొక గొడవ రవిమిగ మెలగవా నా పేరు తలచితే ఉబికేలావా చల్లబడినను నువ్వు కరుణించేవా ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వై వచ్చి వాలవే ఇకపై తిరనాళ్ళే గుండెల్లోన వేగం పెంచావే గుమ్మంలోకి హోలీ తెచ్చావే నువ్వు పక్కనుంటే ఇంతేనేమోనే నాకొక్కో గంట ఒక్కో జన్మే మళ్ళీ పుట్టి చేస్తున్నాను ఇంకేం కావాలే చాలే ఇది చాలే నీకే నువ్వే వచ్చి వారావే ఇకపై తిరనాళ్ళే తదిగిన తగ చెడు తదిగిన తగ చెడు తరిగిన తగరిన తగింది ప్రాణం తలవని తలపుగ ఎదలను కలుపగ మొదలిక మళ్ళీ బ్రదర్ ఆపమ్మా. ఈ డిక్ చిక్ కాకుండా మన మ్యూజిక్ ఏమైనా ఉందా? అబ్బా కడుపు నిండిపోయింది బంగారం. బంటూ గానికి 22 బస్తీల మస్తు కట్అవుట్ బచ్చా గాన్ల బ్యాచ్ ఉండేది వచ్చినమంటే సుట్టు కిక్కే సాలక ఓ నైటు ఎక్కి డొక్కు బుల్లెట్ సందుల మందు కోసం ఎతుకుతాంటే రూటు సిల్కు షీరగట్టుకోని చెడు వీరు మెరిసినట్టు బొట్లం గట్టిన బిర్యానీకి బొట్టు బిల్ల పెట్టినట్టు బంగ్లా మీద నిలుసోనుందిరో ఓ సందమావ సుక్కదాగక చక్కరొచ్చెరో శ్రీమందమ్మావ చిక్క లెక్క దుంకుతుంటెరో ఆ సందమావ జుంకి జారి సిక్కుకుందిరో నా దిల్లుకు మావ రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నా పానం తీసింది రో రాములో రాములా నన్నాగం చేసింది రో రాములో రాములా నా పానం తీసింది రో తమ్మల పాకే వేస్తుంటే కమ్మగ వాసన వస్తావే ఎర్రగా పండిన బుక్కలు రెండు యాదికొస్తాయే అరే పువ్వుల అంగి వేస్తుంటే గుండి నువ్వై పూస్తావే పండుకున్న గుండెల దూరి లుల్లే చేస్తావే అరే ఇంటి ముందు లైట్ మిడుకు మిడుకుమంటే నువ్వు కన్ను కొట్టినట్టు సిగ్గు పుట్టిందే సీర కొంగు తలుపు సాటు సిగ్గుకుంటాంటే నువ్వు లాగినట్టు ఒళ్ళు జల్లుమంటాంటే నాగస్వరం ఊదుతుంటే
పోయినట్టు ఎంటావడి వస్తున్నా నీ పట్ట గొలుసు సప్పుడింటూ పట్టనట్టే తిరుగుతున్నవే ఓ సందమావ పక్కకు పోయి తొంగి చూస్తవే ఎక్కురమావా పెళ్లి కుమారుడు వేదిక మీదకి వచ్చాడు. పెళ్లి కుమార్తెను కూడా తరగతి వచ్చి వేదిక మీదకు తీసుకొని వెళ్ళి పెళ్లి కుమారుడు వేదిక మీదకి వచ్చాడు. పెళ్లి కుమార్తెను కూడా పెళ్లి కుమార్తెను త్వరగా తీసుకుని రాడు. ఏదమ్మా కుమారు చిన్నేష్ బాబు వివాహ విషయంలో ఇంటివారిలో తోడుగుని సహాయం చేసినందుకు మీ స్తోత్రాలు. పెళ్లి కుమారుడుగా చుట్టుపచ్చి వేదిక మీదకు తీసుకొచ్చినందుకు మీ స్తోత్రాలయ్యా. అలాగే బయట మందులూరు వాస్తావూరు దానియేలు కుమార్తె సమేరాన్ని పెళ్లి కుమార్తెగా చుట్టుపచ్చి అయ్యా ఇద్దరిని భార్య భర్తలుగా జతపరచడానికి మీరు ఏర్పాటు చేసినందుకు మీ స్తోత్రాలు. నేను త్వరగా వేదిక మీద నడిపించండి. పాటల్లో ప్రార్థనలు వాక్యంలో వివాహ విషయంలో తోడుకున్నాండి. కూడా వివాహంలో పాల్గొంటాను కృపం దయచేయమని ఈ కార్యాన్ని మీరు జరిగించమని యేసు నామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. పాట పాడి దేవుని నామాన్ని మహిమపరచును. పెళ్లి కుమార్తె వేదిక మీదకి పగలరా పరిశుద్ధ మధునాత్మ వరమోలుడు నాత్మ పరిశుద్ధ మధునాత్మ వరమోలుడు నాత్మ పరమానంద ప్రేమ
అమ్మా ఎక్కడికమ్మా ఎక్కడికి అటు పోవచ్చుగా అటుగా పోవచ్చుగా కాదమ్మా ఇన్ని పెట్టినా కానీ పని పెట్టినా కూడా ఇంకే వస్తారేందమ్మా అమ్మా అమ్మ పెద్దమ్మా ఏందమ్మా అది ఒయిరమ్మా అది అంతలా ఒయిరు తగిలితే పడిద్దమ్మా కింద కాదమ్మా అక్కపట్టలేదంట మొయిరు అంతలా ఒయిరు అబ్బాయి నేను అడ్డు వస్తున్నాను అతని యొక్కకు వాటిని రచించను జీవులు గల ప్రతి దానికి ఆత్మను ఏ పేరు పెట్టను ఆ పేరు దానికి కలిగను అప్పుడు ఆత్మను సమస్త పశువులకును ఆకాశ పక్షులకును సమస్త జీవజంతువులకును పేర్లు పెట్టను అయినను ఆత్మలకు సాటైన సహాయం అతనికి లేకపోయాను అప్పుడు దేవుడిని ఎదురుగా ఆత్మలకు గాఢ నిద్ర కలుగు చేసి అతను నిద్రించినప్పుడు అతని ప్రకటనలో ఒక దానిని తీసి ఆ చోటును మాంసముతో కూర్చను తర్వాత దేవుడిని ఎదురుగా తాను ఆధార నుండి తీసుకున్న ప్రకటనకును స్త్రీలుగా అప్పుడు ఆధారం ఉండలేదు నా ఎముకలలో ఒక ఎముక నా మాంసములలో మాంసము ఇది నరుల నుండి తీయబడదు కనుక నాదే అనబడను కాబట్టి పురుషుడు తన తండ్రిని తన తల్లిని విడిచి తన భార్యను పట్టుకులను వారు ఏక శరీరమై ఉన్నదో దేవుడు ఇచ్చిన వాక్యమును మన ఉనికిలో ముగించలేక సమస్యను సూచించిన సృష్టికర్తైన తండ్రి వందనాలు స్తోత్రాలైనా ఆనాడు తండ్రి ఆదాయకునైనా అలా గాఢ నిద్ర కలిగించినాగా తన పట్టుకెనుకలో వెనుకలు తీసినాయన అలా శృంగం చేసినాయన తనకు సాధ్యమైన సహాయాన్ని భారీగా ఇచ్చిన తండ్రి వందనాలు స్తోత్రాలైన ఆనాటి నుంచి ఈనాటి తండ్రి ఈనాడను చెప్పిన లేఖనం ప్రకారం మాట ప్రకారం జరుగుతున్న తండ్రి మీకు వందనాలు స్తోత్ర ఏ మానవుడు కూడా ఒంటరిగా ఉన్నప్పుడు మీకు ఇష్టంగాక సాధ్యమైన సహాయాన్ని ఎక్కడి నుంచైనా ఏర్పాటు చేసి పనిపెట్టున్నారు తండ్రి వందనాలు స్తోత్రాలు ఇదిగో మీ దాస్తులు తండ్రినైనా చిన్న వయసు తండ్రినైనా ఇదిగో బయట ముందు దానికి యొక్క జగన్ కనిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు వారి ప్రయాణాల్లో పనుల్లో అన్నిట్లోనూ తోడుగా ఉండి ఎక్కడ వెళ్ళాలంటే సాతాను శోభంగా కూడా నాలో దూరసరికి బిడ్డను క్షేమంగా ఇక్కడ కనిపించినందుకు మీకు వందనాలు స్తోత్రాలు ఇరవై తొమ్మిది వివాహం అన్ని విషయాల్లో ఘనమైన చెప్తున్నారు ఆనాడు రేపక విశ్వాసులు ఘనమైన కాలం ఘనంగా జరిగింది కనుక ఈ బిడ్డల వివాహం వ్యవస్థ సమయంలో ఘనంగా మర్యాదగా మనిషిలో ధనమని అభిషేకించమని ఆత్మతో జగన్ కూడి వేసిన ప్రతి ఒక్క మీద కలిగిన ఆత్మకు అర్పిస్తున్నాను గొప్ప సంతోషం సమాధానాన్ని కలిగించమని ఏసయ్య పరిశుద్ధ నామములో అనుమతిస్తున్నాను తండ్రి ఆమేన్. తెలుసుకుని తర్వాత పెళ్లి కుమారుడు పెళ్లి కుమార్తె మాటలు ఏదేను తోటలో ఆదామావులకు మొట్టమొదటి వివాహం జరిగించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడి ఉన్నది. అక్కడ ఏమని ఉన్నదంటే దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉండటం మంచిది కాదు, వానికి సాటి అయిన సహాయం వారి కొరకు చేయమనుకొని దేవుడు ఆదామును మొట్టమొదటి సృష్టించాడు. ఆదాము ఏదేను తోటలో ఉన్నాడు. ఆదాము ఒంటరిగా ఉండటం మంచిది కాదని దేవుడు ఆదాములకు సాటిని సహాయం చేయాలని దేవుడే ఆలోచించినట్లుగా బైబిల్ గ్రంథంలో రాయబడింది.
అలాగే పెళ్లి కుమారుడు చెన్నేసి బాబు, పెళ్లి కుమారుడు బాధ్యనాలు వాక్యము. పెళ్లి కుమారుడు చెన్నేసి బాబు ఇంతవరకు ఒంటరిగా ఉన్నాడు. అయితే చెన్నేసి బాబు తల్లిదండ్రులు నెహమ్యా, ఏరమ్మ మరి వాళ్ళ కుమారుడు ఒంటరిగా ఉన్నాడు. చెన్నేసి బాబుకి వివాహం చేయాలని ఆలోచించి ఈ వివాహాన్ని ఏర్పాటు చేశారు. ఎందుకంటే దేవుడు ఆదాముకు వివాహం చేయాలని సంకల్పించినాడు. అలాగే నెహమ్యా, ఏరమ్మ కూడా తన రెండవ కుమారుడు చెన్నేసి బాబుకి వివాహం ఏర్పాటు చేయాలని ఆలోచించారు. అయితే ఇంటివాడు చెన్నేసి బాబు ఒంటరిగా ఉన్నాడు. ఈ రోజు నుంచి ఆయన వివాహ వ్యవస్థలోకి వచ్చాడు. అంటే వివాహం చేసుకుంటున్నాడు సమీరాని. పెళ్లి కుమార్తె సమీర మరి చెన్నేసి బాబును చేసుకోవటానికి మరి వాళ్ళ తల్లిదండ్రులు కూడా ఆలోచించారు. ఏదేమైనా ఇంతవరకు ఒంటరిగా ఉన్న వీళ్ళిద్దరు కూడా భార్యాభర్తగా దేవుడే ఈ కార్యాన్ని జరిగించాడు. ఈ రోజు నుంచి చెన్నేసి బాబు పెళ్లి కుమార్తె తన భార్యగా చేసుకుంటున్న సమీర పెళ్లి కుమార్తెను ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే తన సొంత శరీరాన్ని ప్రేమించినట్టుగా ప్రేమించాలి. సొంత శరీరానికి చిన్న దెబ్బ తగిలినా ఓర్చుకోడు. అలాగే తన భార్య కూడా చిన్న ఏదైనా ఒక సమస్య వచ్చిందంటే చెన్నేసి బాబు మరి దాన్ని ఎదుర్కోవాలి. అలాగే సమీరా కూడా ఈ రోజు నుంచి పెళ్లి కుమార్తె తన భర్తగా చేసుకుంటున్న చెన్నేసి బాబుకు లోబడి ఉండాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 5:22 చూసినట్లయితే, స్త్రీలారా ప్రభువులకు వలె మీరు మీ సొంత పురుషులకు లోబడి ఉండండి. సంఘము క్రీస్తులకు లోబడినట్లుగా ప్రతి విషయంలో భార్యలు కూడా తమ సొంత పురుషులకు లోబడి ఉండాలి. ఈ రోజు నుంచి సమీర పెళ్లి కుమార్తె తన భర్తగా చేసుకుంటున్న మరి చెన్నేసి బాబుకు లోబడి ఉండాలి. లోబడినట్లయితే చెన్నేసి బాబు ఎంతగానో ప్రేమిస్తాడు. లోబడే స్త్రీని భర్త ప్రేమిస్తాడు. లోబడే స్త్రీని అత్తమామలు ప్రేమిస్తాడు. లోబడే స్త్రీని బంధువులు, స్నేహితులు అందరూ కూడా ప్రేమిస్తారు. లోబడే స్త్రీ ఎలాగ ఉండాలంటే జ్ఞానంగా నడుచుకోవాలి. ఎవరితో భర్తకు జ్ఞానంగా నడుచుకోవాలి. అత్తమాలకు జ్ఞానంగా. అందుకనే జ్ఞానవంతులైన తన ఇల్లు కట్టులో అని చూస్తూ బైబిల్ గ్రంథంలో రాయబడింది. కాబట్టి ఈ రోజు నుంచి పెళ్లి కుమార్తె సమీర తన భర్తగా చేసుకుంటున్న చెన్నేసి బాబుకు లోబడి ఉన్నాడు. చెన్నేసి బాబు తన భార్యగా చేసుకుంటున్న సమీరాను ప్రేమించాలి. ఎంతగా ప్రేమించాలంటే తన సొంత శరీరం కంటే ఎక్కువగా ప్రేమించాలి. వీళ్ళిద్దరు కూడా ఒకరినొకరు ప్రేమ కలిగి, సంతోషం కలిగి, ఆనందం కలిగి మరి సమాధానంగా ఉండాలి. వీళ్ళిద్దరు కూడా దేవునికి లోబడాలి. ఇద్దరు దేవునికి లోబడి జీవించినప్పుడు దేవుడు వీళ్ళ దాంపత్య జీవితాన్ని ఈ రోజు మొదలుకొని వీళ్ళ తరతరాలు కూడా దేవుడు ఆశీర్వదిస్తారు. కాబట్టి ఈ రోజు నుంచి మరి పెళ్లి కుమారుడు చెన్నేసి బాబు తన భార్యను ప్రేమించాలి. పెళ్లి కుమార్తె సమీర తన భర్తగా చేసుకుంటున్న చెన్నేసి బాబుకు లోబడి ఉండాలి. అనే విషయంలో కూడా ఆయన ఆదరించాలి. ఆయన సంతోషపెట్టాలి. ఆయన ఆనందపరచాలి. తన భర్తను సంతోషపరచాలి, ఆనందపరచాలంటే ఆమె జ్ఞానంగా నడుచుకోవాలి. జ్ఞానవంతురాలు తన ఇల్లు కట్టులని చుట్టూ బైబిల్ గ్రంథంలో నడుచుకున్నట్లయితే మరి తన భర్తగా చేసుకుంటారు. చెన్నేసి బాబు తన భార్యను ప్రేమిస్తాడు, అత్తమామలు ప్రేమిస్తారు, బంధువులు, స్నేహితులందరూ కూడా ప్రేమిస్తారు. కాబట్టి దేవుడు ఈ మాటలు మన వెనుకలు జీవించినగా చిన్న ప్రార్థన చేద్దాం. ఇచ్చినటువంటి వారి పాటలు, ప్రార్థనలు, వాక్యాలు మీ తోడుగా నడిపించినందుకు నేను స్తోత్రాలు. నీ వాక్యం అన్నారు ప్రభా,
నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదు, వారికి సాటిన సహాయం చేయాలని ఏదైన పేటలో మొట్టమొదటి వివాహం ఆదాయాలు జరిపించినారు. ఒంటరిగా ఉన్నారు నాయన, ఈరోజు భార్య భర్తలుగా నీ కృపను బట్టి నీ చిత్తాన్ని బట్టి నూతన దంపతులుగా మీరు వివాహాన్ని జరిపిస్తున్నందుకు నీ స్తోత్రాలు. నీ వాక్యం విన్నారు ప్రభు. సున్నేష్ బాబు తన భార్యని తన జీవితాలన్నీ ప్రేమించి ఆదరించి హత్తుకొని సంతోషించే భాగ్యాన్ని ధరిస్తుంది. సమీరా కూడా తన భర్తగా తీసుకుంటున్న సున్నేష్ బాబుకు లోబడి జ్ఞానంగా, బుద్ధి కలిగి, తెలివి కలిగి, చురుకైన స్త్రీగా తన భర్త కాపురం చేసుకునే భాగ్యాన్ని ధరించమని యేసునామములో అడుగుతున్నాము తండ్రి. ఆమేన్. ఇంతవరకు వారి దేవుని మాటలన్నా, దేవుని పాట పాడుకున్నాం, ప్రార్థన చేసాం, వాక్యం విన్నాం. ఇప్పుడు పెళ్లి కుమారుడు సున్నేష్ బాబు మాటలు, అలాగే పెళ్లి కుమార్తె సమీరా మాటలు విన్నాం. ముందుగా వచ్చిన బంధువులు, స్నేహితులు, సంఘస్థులు, సంఘ పెద్దలు కూడి వచ్చిన మీ అందరూ కూడా ఒక ప్రకటన ఏంటంటే, ధనరాజపల్లి నిజంగా ఏరమ్మ రెండవ కుమారుడు సున్నేష్ బాబు పెళ్లి కుమారుడు, అలాగే బయట మండలూరు వాస్తవుడు సంగపూరు దానియులు నిర్మల కుమార్తె మరి సమీర పెళ్లి కుమార్తె వీళ్ళిద్దరూ కూడా భార్యాభర్తలుగా వివాహం చేసుకోవటానికి వేదిక మీద ఉన్నారు. వీళ్ళిద్దరూ వివాహం చేసుకోవచ్చు అని మీ మనసులో ఉన్నట్లయితే ఇప్పుడు మీరు మీ గురించి చూపించండి. లేక వివాహం చేసుకోకూడదు అనే ఆటంకం ఏదైనా ఉన్నట్లయితే అనుమానం ఇప్పుడే నాకు తెలియదు. లేక వీళ్ళిద్దరు వివాహం చేసుకోవచ్చు, నాలుగు సంతోషం ఇస్తామన్నట్టు మీ అందరూ మీ గురించి చూపించాలండి. అందరికి ఇష్టమేనా? ఇష్టమైతే మీ గురించి చూపించాలి. అందరు కూడా అందరూ టీవీలో చూసి వాళ్ళు కనపడలేదు, మాకు అది కరెక్ట్ లేదు. అటు అందరూ కూడా మీ కుర్చీ చూపించాలండి. అందరికి ఇస్తామన్నా? ఓకే, అందరూ ఒప్పుకున్నారు, మంచిది. ముందుగా సున్నేష్ బాబును సున్నేష్ బాబు పెళ్లి కుమార్తెగా నిలబడిన ఈ కన్య అనగా సమీరాని నీ భార్యగా చేసుకోవడానికి ఇష్టపడుతున్నాను. కడుపు ఎందులో ఏమైనా అనారోగ్యమందును ఆరోగ్యమందును ఏమైనా ప్రేమించి ఆదరించి మీద జీవించిన దినాలన్నీ కూడా ఇతరులను ఎవరిని ఆశించక ఎవరికి తప్పని ఉంటారా? ఉంటాను. రైట్, ఇప్పుడేనమ్మా సమీర పెళ్లి కుమారుడుగా నిలబడిన ఈ పురుషుడు అనగా ఎవరి పురుషుడు సున్నేష్ బాబుని నువ్వు భర్తగా చేసుకోవటానికి ఇష్టమేనమ్మా? కలిమేందును, లేమేందును, ఆరోగ్యమందును, అనారోగ్యమందును ఈయన ప్రేమించి ఆదరించి ఈయనకు లోబడి మీ ఇద్దరు బ్రతుకు తినాలని ఇతరులు ఎవరిని ఆశింపక ఈయనకి భార్య ఉంటావా? మంచిది. తర్వాత పెళ్లి కుమారుడు తండ్రి తండ్రి దానయ్య, పెళ్లి కుమారుడు తండ్రి నెహమ్య, అలాగే పెళ్లి కుమార్తె తండ్రి దానయ్య. తల్లిదండ్రులైనా రావచ్చు, లేక మేనమామ గారు, పెదనాన్ని గాని, బాబాయ్ గాని, ఎవరో ఒకరు త్వరగా